మా దొడ్లో కోళ్ళన్నీ వైరస్ దాటికి తట్టుకోలేకపోయినా, అసలు ఎన్ని మెడిసిన్స్ వాడినా, ఎన్ని టాబ్లెట్స్ వాడినా కూడా ఉపయోగం లేకుండా పోయిందనమాట. మేత అయితే తింటున్నాయి, యాక్టివ్గానే ఉన్నాయి, అంతా బాగానే ఉన్నాయి. పందెంలో పోయినా అంత ఫీల్ అయ్యే వాళ్ళం కాదేమో, కానీ అంతా పెంచుకొని జస్ట్ ఒక నిమిషము 2 నిమిషాల గ్యాప్లో అది ఎగిరి ఎగిరి చనిపోయి కొట్టుకొని మా కళ్ళ ముందు చనిపోతుంటే ఎంత బాధేస్తుందంటే అసలు చెప్పలేకపోతున్నాం అనమాట. మందులు వాడినా, ఎన్ని ట్రీట్మెంట్స్ చేయించినా కోల్డ్ అయితే అస్సలు నిలబడలేదన్నమాట. ఈ వైరస్ తాకిడికి అది తట్టుకోలేకపోయినాయి అనమాట. నైట్కి నైటే చనిపోయినవి. మేము నైట్ వేసే మందులు వేసాము, తర్వాత మార్నింగ్ వేసే టాబ్లెట్లు వేసి అన్నీ వేసాము. ఏది వేసినా కూడా ఉపయోగం లేకుండా పోయినాయి అనమాట కోళ్ళు. నిజంగా పందెంలో పోయిన బాధ కంటే ఈ వైరస్ వచ్చి చనిపోయిన బాధ వర్ణాతీతం అనమాట. కొన్ని లక్షల్లో నష్టపోయాం అనమాట. ఆల్రెడీ మేము ఫామ్‌లో కోళ్ళన్నీ చనిపోతే తీసుకొచ్చి మిగిలిన కోళ్ళు ఇక్కడ పెట్టుకొని పెంచుకుందాం అనుకున్నాము. అది కూడా దేవుడు మా నుంచి దూరం చేశాడనమాట. పగలు లెగిసిన దగ్గర నుంచి కోల్డ్ పుంజుల కూతలతో కళకళలాడిపోయే ఇల్లు ఒక్కసారిగా బోసిపోయిందనమాట. అసలు పొద్దున్న లెగిసిన దగ్గర నుంచి వాటికి సేవ చేసుకుంటూ, వాటికి టాబ్లెట్స్ వేసుకుంటూ, సిరప్‌లు వేసుకుంటూ, మేత పెట్టుకుంటూ, నీళ్లు పెట్టుకుంటూ ఎంత హ్యాపీగా అనిపించేదో, అలాంటిది ఒక్కసారిగా ఇంట్లో ఉన్న కోళ్ళన్నీ ఖాళీ అయిపోతే ఎంత బాధ అనిపిస్తుందంటే చెప్పలేమనమాట. ఆ బాధతో పాటు అసలు కొన్ని రోజుల నుంచి కూడా లాంగ్ వీడియోస్ పెడదాము అన్న ఫీలింగ్ కూడా రావట్లేదనమాట. అంత బాధగా ఉంది. కోళ్ళన్నీ ఎంత ప్రేమగా పెంచుకున్న కోళ్ళు చనిపోతే ఒక్కసారి అసలు తలుచుకోవాలంటేనే కూడా చాలా బాధగా ఉంది. ఫోన్‌లో ఈ వీడియోలు తీసిన తర్వాత భలే ఉన్నాయి కదా కోళ్ళు అనిపించింది. తర్వాత కొన్ని రోజులకి ఇవి కొట్టుకొని చనిపోతుంటే మనసంతా గిలగిల్లాడిపోయిందనమాట. అంత బాధేసింది. అయితే అసలు ఈ వైరస్ ఒక్కొక్కసారి గాలిపాటుకే వచ్చేస్తుంది వైరస్. వీటిలన్నిటిని చాలా కంట్రోల్‌గా మనం కొన్ని సేఫ్‌గా మనం తీసుకునేవి కూడా కొంచెం సేఫ్‌గా తీసుకుంటే కోళ్ళనేవి నిలబడతాయి. కోళ్ళున్న వాళ్ళు ముఖ్యంగా బయట ఎక్కడెక్కడో తిరిగొచ్చేసి లోపలికొచ్చి కోళ్ళకి మేతలు పెట్టడం గానీ, లేదంటే వాటికి నీళ్లు పెట్టడం గానీ, వాళ్ళని పట్టుకోవడం గానీ అస్సలు చేయకూడదు. డిసీజ్‌గా ఉంది, లేకపోతే వైరస్ ఏదో కొంచెం ప్రాబ్లమ్ ఉంది, దీనికి వైరస్ అటాక్ అయింది అనుకున్నప్పుడు వాటిని తీసి వేరే ప్లేస్‌లో వేసేసుకోవాలన్నమాట. అసలు ఎక్కడ వేరే ప్లేస్‌లో వేసుకొని వైరస్ అంటని పుంజులకు మాత్రం దూరంగా ఉంచుకొని వాటికి సెపరేట్ ట్రీట్మెంట్, వీటికి సెపరేట్ ట్రీట్మెంట్ చేసుకోవాలి. పక్కనే మాకులాగా పక్కనే ఉంచేసుకొని ట్రీట్మెంట్ చేస్తే అస్సలు బతకవన్నమాట. ఎందుకంటే వైరస్ జస్ట్ ఊరికే గాలికే వచ్చేస్తుంది అవి. అందుకే వైరస్ వచ్చిన వాటిని దూరంగా పెట్టేసుకోవడం చాలా బెటర్ అనమాట. ఎందుకంటే మంచిగా ఉన్న పుంజులు కూడా ఎఫెక్ట్ అయిపోతాయి. అయితే కంపల్సరీగా వాటికి మెడిసిన్ వేసుకున్నా కూడా, ఎందుకంటే బయట తిరిగొచ్చినప్పుడు కంపల్సరీగా ఉప్పు నీళ్ళతో కానీ, పసుపు ఉప్పు కలిపిన నీళ్ళతో చేతులు కాళ్ళు అన్నీ కడుక్కొని లోపలికి రావాలి. 100% మనం బయటికి తిరిగి వచ్చినప్పుడు స్నానం చేసి ఆ బట్టలని పక్కన పడేసి తర్వాతే కోళ్ళ దగ్గరికి వస్తే 100% కోళ్ళు అనేవి నిలబడతాయి అన్నమాట. ఎందుకంటే మన దగ్గర నుంచి మనం బయట నుంచి వస్తాం కాబట్టి మన దగ్గర నుంచి అటాక్ అయిపోతాయి. కోడిపుంజులకు కానీ కోళ్ళకు కానీ రెగ్యులర్గా నిమ్మకాయ నీళ్ళు పసుపు కలిపిన వాటర్ తాగిపిస్తూ ఉండాలి. లేదు అంటే అల్లం కానీ బెల్లం, తాటి బెల్లం కానీ ఇవన్నీ చితక్ కొట్టేసి బాగా వేడి నీళ్ళు కాచి ఆరిన తర్వాత ఆ నీళ్ళు తాగిపిస్తూ ఉండాలి. ఇంకా విషయం ఏంటంటే, మా నాన్నగారు ఒకరోజు షాప్లో నుంచి ఇవి కార్జన్ కందనకాయలు అనమాట, బాయిలేరు కోళ్ళవి తీసుకొని ఇంటికి వెళ్ళి నీట్గా కడిగి ఆ నీళ్ళని బయటే పారపోసారనమాట. పోసేసరికి ఇంటి దగ్గర ఉన్న కోళ్ళన్నీ వచ్చి తాగేసరికి వరుస పెట్టి టపా టపామని ఒక
4, 5 పుంజులు, పెట్టలు అన్నీ చనిపోయినాయన్నమాట. గ్యాప్ లేదు. ఆ రోజు తీసుకెళ్ళి కూరొండి కడిగి పారబోసారు. రెండో రోజుకే చనిపోయినాయి కోళ్ళన్నీ. బాయిలర్ కోళ్ళకి కూడా ఈ వైరస్ ఎఫెక్ట్ బాగా ఉందన్నమాట. బాయిలర్ కోళ్ళు షెడ్‌లకెళ్ళినప్పుడు కూడా చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలా కోడిపుంజులు చనిపోయి పడిపోతుంటే చాలా అంటే చాలా బాధేస్తుంది. చివరికి చికెన్ షాపుకి కూడా ఎళ్ళొచ్చినా కూడా మీరు డైరెక్ట్‌గా కోళ్ళ దగ్గరికి అసలు ఎళ్ళొద్దు. కాళ్ళు, చేతులు అన్నీ కడుక్కొని స్నానం చేసిన తర్వాతే కోళ్ళ దగ్గరికి ఎళ్ళండి. ఎందుకంటే బాయిలర్ కోళ్ళ దగ్గర నుంచి ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుందని చెప్పి నేను విన్నాను. అయితే కోళ్ళన్నీ మొహాలన్నీ తెల్లగా అయిపోయి కొన్ని కోళ్ళకి, కొన్నేమో ఎర్రగా అయిపోయి, జుట్టేమో పైకొచ్చేసి అట్లా కొట్టుకొని చనిపోయినాయి అన్నమాట పుంజులన్నీ. కొంచెం ఈ వైరస్ తగ్గేంత వరకు రెగ్యులర్‌గా బ్లీచింగ్ పౌడర్ అని, పేడ కల్లాపు ఇంకా రోజు క్లీన్ చేసుకుంటూ ఉంటేనే బావుంటుంది. కొన్ని రోజులు దొడ్లో కోళ్ళన్నీ చనిపోతే ఒక 2, 3 నెలల వరకు మళ్ళీ బయట నుంచి కోళ్ళు తీసుకొచ్చకుండా నార్మల్‌గా ఈ వైరస్ తగ్గేంత వరకు కొత్తగా బ్రీడ్ చేయకుండా ఆపితే బావుంటుందనిపిస్తుంది. ఎందుకంటే మా కోళ్ళన్నీ ఖాళీ అయిపోయి మళ్ళీ తెచ్చుకుందాం అనుకునే అసలు ఆలోచన కూడా లేదు. ఎందుకంటే ఈ కోళ్ళ వల్ల మేము ఎంత నష్టపోయామంటే నిజంగా దగ్గర దగ్గర 5, 6 లక్షల నష్టమే అని చెప్పుకోవచ్చు మాకు. ఎందుకంటే మేము పామాయిల్ తోట తీసుకొని అక్కడ కోళ్ళు పెట్టుకొని నాటుకోళ్ళు బ్రీడింగ్ చేసుకుందామని పెట్టుకున్నప్పుడు అప్పుడు కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్ అనమాట. కోళ్ళని మాకు ఎదర ఫామ్ ఉండేది, అది పారం కోళ్ళ ఫామ్ అనమాట. అక్కడ నుంచి వీటికి ఎఫెక్ట్ అయిపోయి కోళ్ళన్నీ చనిపోయినాయి అనమాట. అక్కడ నుంచి తీసుకొచ్చి ఇంటి దగ్గర పెంచుకుందాము అనుకునే సిచ్యువేషన్కి చివరికి ఇంటి దగ్గర కూడా ఇదే పరిస్థితి అనమాట. ఈ పరిస్థితి అసలు ఎవ్వరికీ రాకూడదు. ఈ నష్టం పూడ్చుకోలేనిదనమాట మాకు. అంత నష్టం కలిగింది ఈ కోళ్ళ వల్ల. తర్వాత ఫ్యూచర్‌లో బావుంటే మళ్ళీ బ్రీడింగ్ చేసుకోవాలన్న ఆలోచన అయితే అస్సలు లేదు.